నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా. ఈరోజు మనం గుండె దడ గురించి మాట్లాడుకుందామండి. ఈ గుండె దడ అంటే ఏమిటి? జనరల్గా ఈ గుండె దడని మనం ఇంగ్లీష్లో వాడుక భాషలో పాల్పిటేషన్స్ ఇన్ ద హార్ట్ అంటూ ఉంటాం. జనరల్గా ఈ పాల్పిటేషన్స్ ఇన్ ది హార్ట్ అంటే రెండు రకాలుగా ఉంటూ ఉంటాయి. ఒకటి ఫిజియలాజికల్, ఒకటి ప్యాథలాజికల్. అంటే ఫిజియలాజికల్ అంటే అది మనం ఉండే సిచ్యువేషన్ బట్టి, అక్కడ ఉండే మనకి ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ బట్టి ఏమన్నా సైకలాజికల్గా ఏమన్నా ఎఫెక్ట్ అయినప్పుడు జనరల్గా ఈ గుండె దడ అనేది పెరగటం తగ్గటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అది మీలోను నాలోను అందరిలో సహజంగా జరిగేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఏదైనా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు జనరల్గా ఆ టెన్షన్లో మనకి జనరల్గా ఎవరు గెలుస్తారు అనే కండిషన్స్లో అట్లాంటప్పుడు మనకి గుండె దడ వచ్చే ఛాన్స్ అనేది ఉంటూ ఉంటుంది. సో అసలు ఈ గుండె దడ అనేది ఎందుకు వస్తుంది? సో జనరల్గా మనకి అడ్రినాలిన్ అనే ఒక హార్మోన్ ద్వారా మన వీన్స్లో మనకి అడ్రినాలిన్ రిలీజ్ అయినప్పుడు జనరల్గా ఈ అడ్రినాలిన్ పంపప్ లేదంటే అడ్రినాలిన్ పుషప్ అంటూ ఉంటారు కొంతమంది క్రికెట్ కామెంటర్స్ కానీ వాళ్ళు కానీ. సో జనరల్గా ఎప్పుడైతే ఈ అడ్రినాలిన్ అనేది మనకి బ్లడ్లో రిలీజ్ అవుతుందో జనరల్గా ఈ గుండె దడ అనేది పెరుగుతూ ఉంటుంది. కొంతమందికి 150 to 160 beats per minute కూడా కొంతమందికి పాల్పిటేషన్స్ అనేవి అనిపిస్తూ ఉంటాయి. సో ఇదేంటంటే అక్కడ ఉండే ఎమోషనల్ సిచ్యువేషన్ బట్టి మనం అక్కడ ఉండే సిచ్యువేషనల్ ఎక్సైట్మెంట్ బట్టి జనరల్గా కొంతమందికి ఈ గుండె దడ అనేది పెరగటం, తర్వాత ఒక 1 or 2 minutesలో అది నార్మల్ అవ్వటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని కండిషన్స్, ఇంట్లో కొన్ని వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఇంట్లో ఉండే చిన్నపాటి డిస్టర్బెన్సెస్ వలన కానీ కొన్ని అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్ అంటూ ఉంటాం మన ఫ్యామిలీస్లో. కొద్దిగా ఏదైనా మైండ్లో సైకలాజికల్గా ఏదైనా బ్యాక్డ్రాప్ ఆఫ్ మైండ్లో మనకి మనసులో ఏమన్నా ఒక ఆందోళన అనేది ఉన్నా జనరల్గా ఈ గుండె దడ అనేది వస్తూ ఉంటుంది. వీటికి ఎటువంటి మందులు అనేది అవసరం లేదు. బేసిక్గా మనం మాట్లాడుకుంటే ఒక 10 to 15 minutes మనం బయటకు వచ్చి కాస్త ఉండే అక్కడ ఎన్విరాన్మెంట్ నుంచి మన మైండ్ని చేంజ్ చేసుకోవటం, లేదంటే అక్కడ ఉండే మూడ్ని మనం ఎలివేట్ చేసుకోవటం, అక్కడ ఏమన్నా ఒక గొడవ లాంటిది ఏమైనా జరుగుతున్నప్పుడు కూడా, ఏదైనా అన్టువర్డ్ సిచ్యువేషన్స్ ఏమైనా జరిగినప్పుడు కూడా జనరల్గా మనకి హార్ట్లో పాల్పిటేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి వాటికి మనకి ఎటువంటి మెడికేషన్స్ అనేవి అవసరం లేదు. అది నార్మల్గా ఆటోమేటిక్గా వాటికే సెటరేట్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా కొన్ని కండిషన్స్ అంటే ఏవైతే మనం జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటే కొన్ని వైటమిన్ డెఫిషియన్సీస్, B1 వైటమిన్ డెఫిషియన్సీస్ అంటే బెరిబెరీలో కూడా అంటే ఈ B1 వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళలో కూడా గుండె దడ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే రక్తహీనత, ఎనిమిక్ కండిషన్స్, ఎవరికైతే హిమోగ్లోబిన్ పర్సంటేజెస్ అనేవి తక్కువ ఉంటూ ఉంటాయో వాళ్ళల్లో కూడా ఎనీమియాలో లేదంటే B12 డెఫిషియన్సీస్లో కూడా ఎనిమిక్ కండిషన్స్లో కూడా ఈ గుండె దడ అనేది కామన్గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కాఫీ ఎక్కువగా తాగే వాళ్ళల్లో అంటే కెఫీన్ ఉండే సబ్స్టెన్సెస్లో కూడా ఈ హార్ట్లో పాల్పిటేషన్స్ని పెంచడానికి దోహదపడుతూ ఉంటుంది. అలాగే థైరాయిడ్తో బాధపడే వాళ్ళల్లో కూడా ఈ గుండెల్లో దడ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్సే కాకుండా ఇంకా మనం కొన్ని కండిషన్స్ని ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉంటే జనరల్గా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్, బేసిక్గా కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్లో ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే హార్ట్ ప్రాబ్లమ్స్లో మనకి సూప్రావెంట్రికులర్ టెకికార్డియా అని లేదంటే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని కండిషన్స్ ఉంటూ ఉంటాయి. సో అట్లాంటివి ఏమన్నా ఉంటే గుండె సమస్యలు ఉంటాయి వాళ్ళకి అంటే ఇవన్నీ ఇర్రెగ్యులర్గా హార్ట్ బీట్స్ అనేవి వస్తూ ఉంటాయండి. అంటే మనకి అది తెలుస్తూ ఉంటుంది ఆ సౌండ్ అనేది. అంటే మనకి అది ఎట్లాంటప్పుడు మనకి ప్రామినెంట్గా తెలుస్తూ ఉంటుందంటే మనం ఏ స్ట్రెస్ లేకుండా ఏ ఎమోషనల్ ఎక్సైట్మెంటు లేకుండా కామ్గా కూర్చున్నా లేదంటే పడుకుంటున్నప్పుడైనా మనకి హార్ట్ సౌండ్ అనేది మనకి అంత ఫాస్ట్గా కొట్టుకుంటున్నట్టు టప్ 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 కొట్టుకుంటున్నట్టు ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటున్నట్టు కూడా మనకి సౌండ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు జనరల్గా ఒకసారి గుండె పరీక్ష అనేది చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. ఇందాక నేను చెప్పిన కండిషన్స్ ఏంటంటే ఈ వైటమిన్ B1 డెఫిషియన్సీస్ కానీ B12 డెఫిషియన్సీస్ కానీ లేదంటే థైరాయిడ్తో బాధపడే వాళ్ళలో కానీ లేదంటే ఊబకాయం ఉండే వాళ్ళలో కూడా గుండెల్లో దడ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మనకి పాల్పిటేషన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. లేదంటే ఏదైనా టెన్షన్ కానీ స్ట్రెస్ రిలేటెడ్ యాంగ్జైటీస్ ఏమైనా ఉన్నా కానీ ఏదైనా భయాలు ఏమైనా సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నా కానీ ఇట్లాంటి కండిషన్స్లో కూడా మనకి ఈ గుండెల్లో దడ అనేది కనిపిస్తూ ఉంటుందండి. సో ఇవన్నీ మెయిన్గా మనం చూసుకుని అది ఫిజియలాజికల్లా లేదంటే ప్యాథలాజికల్లా లేదంటే మనకి ఫుడ్ రిలేటెడ్ హ్యాబిట్సా లేదంటే స్ట్రెస్ వలన వస్తుందా అనేది మనం ఇవాల్యుయేట్ చేసుకుంటూ తద్వారా మనం దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. కొంతమందికి చెస్ట్లో పాల్పిటేషన్స్ బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో వాళ్ళలో ఏంటంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఈ గుండెల్లో హార్ట్ బీట్స్ అనేవి బాగా ఇర్రెగ్యులర్గా వచ్చినప్పుడు కానీ టెకికార్డియాస్ కానీ లేదంటే ఏట్రియల్ ఫిబ్రిలేషన్స్ కానీ ఇట్లాంటి కండిషన్స్గా ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ టైంలో ఏదైనా వాళ్ళకి ఏమన్నా అబ్నార్మల్గా కనిపిస్తుందా ఒకసారి ఈసీజీ అనేది తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. అట్లాంటి కండిషన్స్లో వాళ్ళకి అదే కంటిన్యూ అవుతున్నప్పుడు కానీ ఒకసారి గుండె డాక్టర్ గారిని ఒకసారి కలవాల్సిన అవసరం కూడా ఉంటూ ఉంటుంది. కొంతమంది ఉన్నట్టుండి గుండెల్లో దడ వచ్చినప్పుడు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. సో ఇట్లాంటి కండిషన్స్ ఉంటే డెఫినెట్గా ప్రాపర్గా మీరు ఒకసారి మీ కార్డియాలజిస్ట్ని కలిసి దాన్ని బట్టి ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి.
సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే కొన్ని ఇట్లాంటి గుండె సమస్యలు ఉన్నప్పుడు దానికి ఆ డయాగ్నోసిస్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకుని తద్వారా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. కొంతమందికి ఇర్రెగ్యులర్ స్లీప్, నిద్ర పట్టకపోయినా మరుసటి రోజు ఆ హార్ట్లో పాల్పిటేషన్స్ అనేవి కొంతమందికి చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి. అది నార్మల్ అబ్నార్మల్ అనేది ఫస్ట్ మనం ఇవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. కొంతమందికి ఏంటంటే ఈ ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా నార్మల్గానే కొంతమందికి ఫిజియలాజికల్గా ఉంటూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళు చేయాల్సిన కొన్ని టిప్స్ ఏంటంటే ఇక్కడ మనకి క్యారోటిడ్ ఆర్టరీ అనేది ఉంటుంది. క్యారోటరీ ఆర్టరీ మీద లైట్గా మసాజ్ చేసుకుని, అంటే మెడకి ఇటు పక్క లైట్గా కొన్ని ప్రెషర్ పాయింట్స్లో మనం మసాజ్ చేసుకుంటే జనరల్గా మనకి ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యి మెదడుకి వెళ్ళినప్పుడు రెండు పక్కల చేయకూడదు, మళ్ళీ ఒక పక్కే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనకు ఆ స్ట్రెస్ అనేది తగ్గి జనరల్గా మనకి గుండెల్లో దడ అనేది తగ్గుతూ ఉంటుందండి. సో కాఫీ ఎవరైనా తాగే అలవాటు ఉంటే డెఫినెట్గా కాఫీ హ్యాబిట్స్ కూడా మానేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే రెగ్యులర్ వాకింగ్, టైం టు టైం ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో మన లైఫ్ స్టైల్ ఏమైనా డిజార్డర్స్ ఉంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో కొంతమంది కంటిన్యూస్గా మొబైల్ వాచింగ్, టీవీ వాచింగ్, ఈ మొబైల్ స్క్రీన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళలో కూడా తెలియని స్ట్రెస్ అనేది, యాంగ్జైటీ, అంటే అది తెలియకుండానే మన బ్యాక్ డ్రాప్ ఆఫ్ మైండ్లో, మన సబ్కాన్షియస్ మైండ్లో అడ్రినాలిన్ రిలీజ్ అయ్యి ఈ గుండెల్లో దడ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మెయిన్ అవయవాలు ఏమన్నాయో శరీరంలో వాటి మీద ఎఫెక్ట్ అవ్వకుండా విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం దాన్ని ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు దీన్ని మనం చిన్న ఏజ్లోనే చిన్న కంప్లైంట్ ఉన్నప్పుడే తగ్గించుకోవచ్చని నేను చెప్పదలుచుకున్నాను.